స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలు. ఈ వాక్యంలో మనం గమనిస్తే దావీదు మహారాజు ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజుకు ఎంత ఆశో ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని మందిరములో ఉండేటువంటి ఆశీర్వాదం, దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి ఆశీర్వాదం ఎంతో దావీదు మహారాజుకు తెలుసు. అందుకని తన జీవితాంతము కూడా దేవుని మందిరములో ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఉండి ఏం చేయాలంట? వాక్యాన్ని ధ్యానించేదానికంట, అంటే యెహోవా ప్రసన్నతను చూచేదానికి దేవుని మందిరంలో ఉండాలని ఈ యొక్క దావీదు మహారాజు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దావీదు మహారాజు దేవుని మందిరంలోనే ఉండాలనుకున్నాడు? ఆయన రాజుగా ఉన్నప్పుడు రాజే ఉండాలని అనుకోకుండా సైన్యము నా చుట్టూ ఉన్నారు, సైన్యము ఎప్పుడు కూడా నా జీవితాంతము కూడా సైన్యము నా చుట్టూ ఉండాలని అనుకోలేదు. కానీ అక్కడ లేనటువంటి సంతోషం, అక్కడ లేనటువంటి ఆనందం, అక్కడ లేనటువంటి ఆశీర్వాదం ఈ యొక్క దేవుని మందిరములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దావీదు మహారాజు దేవుని మందిరములో జీవితాంతము ఉండాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు మహారాజు నీ మాదిరి నా మాదిరి చిన్నవాడు కాదండి. ఎందుకంటే ఆయన చాలా బలాఢ్యుడు. ఎందుకంటే గొల్యాతునే చంపినటువంటి వ్యక్తి. గొల్యాత్ అంట ఇజ్రాయేల్ ప్రజలందరినీ చంపాలని గడగడలా ఆయన చూస్తే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా గడగడలాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో దావీదు మహారాజు ముందుకు పోయి గొల్యాతును చంపినటువంటి ధైర్యశాలి. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే దేవుణ్ణిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ ధైర్యం వచ్చింది. అటువంటి గొప్పవాడుగా చూస్తూ ఉన్నా. అటువంటి గొప్పవాడుగా ఉండేటువంటి దావీదు మహారాజు ఎందుకు దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాడు? ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్నాడు? ఎందుకు యెహోవా ప్రసన్నతను చూడాలనుకుంటున్నాడు అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఆయన చూడాలనుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోకొలలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని ఆశీర్వాదాలు చూసుకొని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని ముగించుకుందాం. అదే రకముగా కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ వచనంలో మనం చదివితే 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరము యొక్క సంతృప్తి అనేటువంటి విషయం పదాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాల్లో సంతృప్తి పదముగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరములో నేను నివాసము చేస్తే సంతృప్తి మన జీవితంలో ఎక్కడా లేదండి. దేవుని మందిరములోనే మనం చూస్తాం. ఈ లోకంలో సంతృప్తి అనేది లేనే లేదు. ఏం పని చేసినా, ఏ యొక్క పనిలో మనం ముందుకు సాగినా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత ఆస్తి వచ్చినా సంతృప్తి అనేటువంటి లేనే లేదు. ఎవరు నన్ను అడగండి, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు పట్టి చూస్తే వాళ్ళ జీవితంలో సంతృప్తి లేనటువంటి విషయాలే చెబుతారు. కానీ మేము
సంతృప్తిగా ఉన్నాం, మేము మా కుటుంబం సంతృప్తిగా ఉన్నాం అనేటువంటి మాట వాళ్ళ నోటి గుండా రాదు. అయితే లోకములో మనం చూస్తూ ఉన్నాం, ఈ సంతృప్తి ఎలా చిక్కుతుందంటే దేవుని మందిరములో మనం నివాసము చేస్తే, దేవుని మందిరాన్ని మనం ప్రేమించే వారముగా ఉంటే మన జీవితంలో సంతృప్తి అనేది కొనసాగుతుంది. అయితే దేవుని మందిరంలో ఉండడానికి మనం ప్రయాసపడాలి. మన కుటుంబం, మనము దేవుని మందిరంలో ఉండడానికి మనం ప్రయాసపడితే మన కుటుంబానికి ఆశీర్వాదముగా, సంతృప్తి అనేటువంటి ఆశీర్వాదముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంతృప్తి కావాలని అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇండ్లు కడుతూ ఉన్నారు, కొంతమంది డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, కొంతమంది రకరకాలుగా మానవ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ జీవితంలో సంతృప్తి లేదు. కానీ దేవుని మందిరంలో నేను నివాసము చేస్తే, దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారముగా ఉంటే మన జీవితంలో సంతృప్తి ఉంటాదని పరిశుద్ధమైన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎలా సంతృప్తి కలుగుతాదంటే ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకున్నాను అని పరిశుద్ధమైన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. సంతృప్తి ఉండడానికి నేను కూడా దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలముగా, దేవుని దాసులముగా సంతృప్తి ఉండడానికి మనం నేర్చుకోవాలి. మనమే నేర్చుకోకపోతే మన జీవితంలో సంతృప్తి అనేది ఉండదండి. ఆ సంతృప్తి మనమే తెలుసుకొని మనం నేర్చుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో సంతృప్తిగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. సంతృప్తిగా ఎప్పుడంటే ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి జీవించేటటువంటిది మనం నేర్చుకునే విధముగా మనం మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దేవుని మందిరంలో ఉండడానికి మనము ఏం చేయాలి? దేవుని మందిరంలో ఉంటే సంతృప్తి వస్తుంది. ఆ సంతృప్తి రావడానికి మనమేం నేర్చుకోవాలంటే సంతృప్తిగా ఉండడానికి ప్రయాసపడాలి. దాని గురించి మనం నేర్చుకోవలసిందిగా పరిశుద్ధమైన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి దేవుడు మాకు ఈ యొక్క స్థితిని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. మాకు ఈ యొక్క పరిస్థితిని దేవుడు ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం అని దాన్ని మాత్రం మనం నేర్చుకొని ఉండి దాన్ని అవలంబించినట్లయితే మన జీవితంలో, మన కుటుంబంలో సంతృప్తి తప్పకుండా ఉంటుందని పరిశుద్ధమైన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా దేవుని మందిరంలో ఉంటే ఇంకొక ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ ఆవరణంలో మన జీవితంలో దేవుని మందిరములో నేను కూడా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకునేటువంటి జనాంగ మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని కొనియాడుతూ ఉన్నాం, దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే మనములో ఒక ప్రత్యేకముగా ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకముగా మనుషులు మనలను ఏర్పరచుకొనలేదు. కానీ నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటూ ఉన్నామంటే దేవుడే మనలా ఏర్పరచుకున్నాడు. మనము దేవుణ్ణి ఏర్పరచుకోవడం కాదు, కానీ దేవుడే మనలా ఏర్పరచుకున్నాడు.
ఎలా ఏర్పరచుకున్నాడు, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే లేఖన భాగాలు చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఎట్లనగా తన ప్రీతి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపా మహిమలకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం సామాన్యంగా దేవుని దగ్గరికి రాలేదండి. ఎందుకంటే లోకములో ఉండేటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది అనేక విధాలుగా బలవంతులు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకోలేదు. కానీ దేవుడు ఏర్పరచుకునే నిన్ను నన్ను, మనమేం మంచి వాళ్ళము కాదు, మనము పాపము చేసి దేవునికి దూరంగా ఉన్నటువంటి జనాంగమే. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను తోసివేయకుండా, నా బిడ్డలు ఇదే రకములో పాపములో చనిపోతే నరక యాతన అనుభవిస్తారు, వారి జీవితాంతము కూడా నరకములో ఉంటారని ప్రేమ కలిగి తన ప్రేమనే మనకు పెట్టి మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నట్లుగా పరిశుద్ధమైన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనవల ఏర్పరచుకొనలేకపోతే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఉండేటటువంటి వారము కాదు. ఎప్పుడో ఎక్కడో మనము అనేకమైనటువంటి నీచ కార్యాలకు ఉండేవాళ్ళం. మన జీవితం అంటే పాడు జీవితంలో ఉండేటువంటి వారం. ఎందుకు ఈ యొక్క మార్గంలో మనం వచ్చామంటే నిన్ను నన్ను దేవుడే ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయపడక మునిపే. జగత్ పునాది వేయపడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఆ దేవుడే ఏర్పరచుకున్నాడు కాబట్టి మనమేం చేయాలి? మనము వేరే జీవించాలి. ఈ లోకానికి వేరే మనం జీవించాలి. దేవుడు ఒక ముద్ర మనకు వేశాడు. మీరు నా బిడ్డలు, నా ప్రజలు, నన్ను నమ్ముకునేటువంటి జనాంగముగా లోకములో ఉంటూ ఉన్నారు అని దేవుడు ఒక ముద్ర వేసేసాడు మనకి. కాబట్టి విశ్వాస మార్గంలో ఉన్నటువంటి మన జీవితంలో మనం సామాన్యులము కాదు. ఎందుకో తెలుసా? మనము ఈ దేవుడు ఏర్పరచుకునేటువంటి జనాంగం, దేవుడు ఏర్పరచుకునేటువంటి జనాంగముగా, దేవుడు ఏర్పరచుకునేటువంటి కుటుంబంగా ఉంటే ఒక ప్రణాళిక దేవుడు వారి దృష్టిలో దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు మోసేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఇజ్రాయేల్ ప్రజలను కనాను దేశానికి నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఈ మోసేని చంపడానికి అనేకమైన కుయుక్తులు చేశారు. కానీ ఏదో విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మోసేని కాపాడడానికి తన ప్రయత్నాలు చేస్తూ ఆఖరికి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యాడు. కారణం ఏంటంటే ఎవరు ఎన్ని మోసే మీద ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా సఫలమయ్యాయంటే కారణం ఏంటంటే మోసేని దేవుడు ఏర్పరచుకునే వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అదే రకముగా నేను కూడా దేవుడు ఏర్పరచుకునేటువంటి బిడ్డలం. నీ కుటుంబం, నా కుటుంబం, దేవుడు ఏర్పరచుకునేటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుణ్ణి ప్రేమించే వారముగా, దేవుని మందిరాన్ని మనం ప్రేమించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందిరములో మనం ఉంటామో మనం అందరము కూడా ఏర్పరిచినటువంటి జనాంగం. మనం ఒక ప్రత్యేకముగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితం, మన యొక్క సాక్ష్యం ఒక ప్రత్యేకముగా మనము ఉండాలి. ఎందుకు తెలుసా? మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క దృష్టి మనము ఒకటి ఆలోచన పెట్టుకొని మనం లోకములో జీవించవలసిందిగా మనము ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం.
మనము సామాన్యమైనటువంటి మనుషులను యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి వారం. మన జీవితంలో దేవుడు ఉన్నాడు. మన జీవితాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఎలా పడితే అలా తిరగడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? మన ముందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం మనమందరము కూడా భయముతోను వణుకుతోను మన రక్షణ కొనసాగించుకొని ఈ యొక్క లోకంలో మనం కొనసాగించవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాం. మనం అందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఏర్పరచుకునేటువంటి జనాంగం. ఆ జనాంగం కాబట్టి మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉంటే సంతృప్తి, సంతోషం వస్తుంది. దేవుని మందిరంలో ఉంటే నీవు నేను చేసేటటువంటి ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మన జీవితంలో ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీలు లేదండి. మనం దేవుడు ఏర్పరచుకునేటువంటి జనాంగం. కాబట్టి మన జీవితంలో ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. దేవుని మాటలు వింటూ ఉన్నాం. పరిశుద్ధమైన ఆదివారం మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మన జీవితాలు మనం ఎక్కడ పడితే అక్కడ మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మనం ఎక్కడ ఉండాలి? దేవుడు మందిరములో, దేవుని ఆవరణములో మనం ఉండవలసిందిగా దేవుని పేరిట మనము చేస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? మనమందరము కూడా ఏర్పరిచినటువంటి జనాంగం, మనం ఏర్పరిచినటువంటి వ్యక్తులం, ఏర్పరిచినటువంటి కుటుంబం. కాబట్టి మనం ఒక ప్రత్యేకంగా దేవుని బిడ్డలముగా విశ్వాస మార్గంలో నడుచుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాం. అందుకంటే ప్రాముఖ్యంగా దేవుడు ఏర్పరచుకునేటువంటి జనాంగముగా మనం గుర్తు చేసుకొని మన జీవితాన్ని కొనసాగించవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. అదే రకంగా ఇంకొక దేవుని మందిరంలో ఉంటే ఇంకా ఏమి జరుగుతాం? పరిశుద్ధమైన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 92:13 మనం చదివితే, కీర్తనలు 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై మనం అందరము కూడా ఏం చేయాలి? యెహోవా మందిరములో నాటబడాలి. యెహోవా మందిరములో నాటబడాలి. ఎందుకు నాటబడాలంటే, నాటబడకపోతే అలాగే నిలుచుకొని ఉంటే ఏ యొక్క తుఫాను వచ్చి మనల్ని కొట్టి తీసి పడేస్తుంది, లేకపోతే ఏ కష్టమో వచ్చి మనం తీసి పడేస్తుంది. అయితే దేవుని మందిరములో నేను దేవుని మందిరములో నాటబడినటువంటి వారిని ఎవరు తోసివేయడానికి వీలు లేదండి. దేవుని మందిరంలో నాటబడడానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడైతే నాటబడతామో ఏ గాలికి గాని, ఏ రోగానికి గాని, దేనికి కూడా దేవుని మందిరంలో నుంచి మనవలను తీసివేయడానికి ఎవరికి అధికారం లేదు. మనము కూడా దేవుని మందిరం దగ్గరికి పోకుండా ఉండాలని. ఎందుకో తెలుసా? మనం అందరము కూడా దేవుని మందిరంలో నాటబడడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే నాటబడుతూ ఉన్నామో ఆ యొక్క చెట్టు స్థిరంగా నిలుస్తుంది. ఎండ దెబ్బకు కానీ, వాన దెబ్బకు కానీ, లేకపోతే తుఫాను దెబ్బకు కానీ ఆ చెట్టు ఇరిగిపోదు, ఆ చెట్టు పడిపోదు, నాశనము కాదు. ఆ విధంగా ఉండాలంటే అది భూమి పైన నాటబడాలి. ఎప్పుడైతే భూమిలో నాటబడి ఆ యొక్క ఏర్లు ఎన్ని బలంగా నాటబడతాయో అప్పుడు ఆ చెట్టు స్థిరంగా ఉంటుంది. అదే రకంగా దేవుని నమ్ముకునేటువంటి మన జీవితంలో మనం దేవుని మందిరంలో నాటబడే జనాంగముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందిరంలో నాటబడడానికి మనం ఇష్టపడతామో, ఆ విధంగా మనం ప్రయాసపడతామో, మన కుటుంబంలో వేదన వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన మనం ఈ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా మనం ఉంటాం.
దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉంటాం. ఆ విధంగా ఉంటే దేవుని మందిరంలో మనం నాటబడితే ఏమి వచ్చినా కూడా దేవునికి దూరంగా మనం ఉండలేం. దేవుని వాక్యానికి దూరంగా మనం ఉండలేం. దేవుని మందిరాన్ని ప్రేమించకుండా మనం ఉండలేమండి. కాబట్టి మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎప్పుడైతే నాటబడతామో అప్పుడు వర్ధిల్లడానికి మనము దేవుడు సహాయం చేస్తాడు. మనం వర్ధిల్లాలంటే, మనం అభివృద్ధి కావాలంటే, మనము మన కుటుంబం అభివృద్ధి కావాలంటే మనం ఎక్కడెక్కడో ఏమేమో పనులు చేస్తే అభివృద్ధి కాలేమండి. ఆ యొక్క అభివృద్ధి తాత్కాలికమే. కానీ దేవుడు అభివృద్ధి కావడానికి ఇష్టపడతాడు. ఎప్పుడంటే మనమందరము కూడా దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని మందిరములో నాటబడే జనాంగముగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందిరంలో నాటబడే జనాంగముగా మనం ఉంటామో, నీ కుటుంబం, నా కుటుంబం దేవుడు వర్ధిల్లడానికి ఆయన ఇష్టపడతాడు. మరి ఈ ఉదయకాల సమయంలో నేను, నీ కుటుంబం, నా కుటుంబం వర్ధిల్లడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఇష్టపడుతూ ఉన్నట్లయితే మనం దేవుని మందిరంలో నాటబడే జనాంగముగా ఉండడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే దేవుని మందిరంలో నాటబడే జనాంగముగా ఇష్టపడతామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మన పట్ల, మన బిడ్డల పట్ల దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఏంటి ఆశీర్వాదం అంటే వర్ధిల్లడానికి దేవుడు ప్రణాళిక చేస్తాడు. ఇంకా వర్ధిల్లకుండా దేవుని నమ్ముకొని విశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా వర్ధిల్లకుండా ఉన్నామంటే మనం ఇంకా దేవుని మందిరాన్ని సరిగా ప్రేమించలేదేమో, లేకపోతే ప్రేమిస్తూ ఉన్నా కూడా దేవుని మందిరంలో నాటబడలేదేమో. ఆ విధంగా నాటబడకుండా దేవుని మందిరాన్ని ప్రేమించకుండా మనం ఉన్నట్లయితే మనం వర్ధిల్లడానికి ఆస్కారం లేదండి. దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా, ప్రేమించడం మాత్రమే కాదు, దేవుని మందిరంలో నాటబడే జనాంగముగా మనం ఉన్నట్లయితే తప్పకుండా మనలను, మన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకునేటువంటి మన జీవితంలో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుని మార్గంలో మనం నడుచుకున్నాం. దేవుని మందిరంలో ఉంటే ఏమి జరుగుతుంది? సంతృప్తి కలుగుతుంది. దేవుని మందిరంలో ఉంటే ఒక ఆశీర్వాదం సంతృప్తి, రెండవ ఆశీర్వాదం ఏర్పరచుకునేటువంటి జనాంగంగా మనం తయారవుతాం. దేవుని మందిరంలో ఉంటే మూడవదిగా వర్ధిల్లడానికి మనం ఇష్టపడతాం. దేవుడు మన కుటుంబాలను దేవుడు వర్ధిల్లడానికి ఇష్టపడతాడు. ఈ యొక్క దేవుని మందిరంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో ఉండేటువంటి 3 ఆశీర్వాదాలుగా మనం తెలుసుకున్నాం. ఒకటి సంతృప్తి, రెండవది ఏర్పరిచినటువంటి జనాంగం, మూడవదిగా దేవుడు వర్ధిల్లడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించేటటువంటి జనాంగంగా మనం ఉన్నప్పుడు, దేవుని మందిరాన్ని అభిమానించేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు. దావీదు మహారాజు అంటున్న, నా జీవితాంతము కూడా నీ మందిరములో నివాసము చేయాలని, నా జీవితాంతము కూడా నీ మందిరంలో నివాసము చేసి వాక్యాన్ని ధ్యానించడానికి, ముఖ్యంగా యెహోవా ప్రసన్నతను చూడడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే నా గురి అని చెబుతూ ఉన్నాను. కాబట్టి మన గురి ఏంటి? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మన జీవితం, మనకు కూడా కొన్ని గురులు ఉంటాయి. ఈ గురి నాశనానికి నడుపుతూ ఉందా, ఆశీర్వాదానికి నడుపుతూ ఉందా అని మనం గమనించవలసిందిగా దేవుని పేరిట మనం ఆశిస్తూ ఉన్నాం. ఈ గురి మన దేవుని దగ్గరికి నడిపించే గురిగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. మన గురి దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉన్నట్లయితే తప్పకుండా మన కుటుంబాలలో సంతృప్తి కలుగుతుంది. తప్పకుండా మన కుటుంబాన్ని ఏర్పరిచే జనాంగముగా ఉంటుంది. తప్పకుండా మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు.
ఈ ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకున్నటువంటి మన జీవితంలో దేవుని మందిరం అంటే చిరాకు ఉందా? ఆదివారం వస్తానే ఏంటి ప్రార్థన అని చిరాకు పడుతూ ఉన్నావా? ఆశీర్వాదములేకి మనం నడిపించలేం. ఆ విధంగా ఈ చిరాకు పడుతూ ఉంటే దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారముగా ఉండకుండా మన జీవితాన్ని ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి వెళ్లకుండా ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు కూడా ఇష్టంగా లేడండి. దేవుని దగ్గర నుంచి మన ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి మనకు మేలులు జరగాలంటే నేను దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉంటామో మన జీవితంలో సంతృప్తి ఉంటుంది. సంతృప్తి లేక లోకంలో ఎంతో మంది రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మన జీవితంలో సంతృప్తి కావాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉండాలి. అదే రకంగా ఏర్పరిచేటటువంటి జనంగా దేవుడు మన పట్ల ఒక గురి నిలిపి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను జగత్ పునాది వేయబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని మందిరాన్ని ఇంకా మనం ప్రేమించే వారముగా ఉన్నట్లయితే మన కుటుంబానికి వర్ధిల్లడానికి దేవుడు ఇష్టం చేస్తాడు. మన కుటుంబాన్ని వర్ధిల్లడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి మన జీవితంలో ఒకసారి నాటబడాలి, మందిరంలో నాటబడే అని 1వ కీర్తన 3వ వచనంలో ఉంటే ఆ నాటబడినటువంటి మొక్క ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధమైన లేఖన భాగాలు మనం చూస్తాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉందో అతడు చేయినదంతయు సఫలమగును. చూడండి, నీటి కాలువన ఆ యొక్క చెట్టు ఉంది, ఎప్పుడు నీళ్లు పోతూ ఉన్నాయి, అది పచ్చగా ఉంది. ఎందుకంటే పచ్చదనముగా ఉన్నటువంటి కుటుంబం నీకు నాకు కావాలంటే, పచ్చదనముగా ఉన్నటువంటి ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే మనమందరము కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకున్నటువంటి మన జీవితంలో దేవుని మందిరంలో ఉంటే సంతృప్తి వస్తుంది. దేవుని మందిరంలో ఉంటే మన జీవితాన్ని ఏర్పరిచేటటువంటి కుటుంబముగా, ఏర్పరిచేటటువంటి వ్యక్తిగా దేవుడు ముద్ర వేసి ఒక ప్రత్యేకంగా మనల్ని చూస్తాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉంటే మనలను, మన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లడానికి ఆయన ఇష్టమవుతాడు. ఉదయకాల సమయంలో దేవుని మందిరాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులుగా మనం తయారైతే తప్పకుండా ఈ యొక్క ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఒక్కసారి ఆలోచించుకున్నాం. దేవుని మందిరాన్ని ఎప్పుడు తృణీకరించవద్దు. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎప్పుడు విసుగకుండా వెళ్ళవద్దు. సంతోషముతో దేవుని మందిరానికి వెళ్ళే వారముగా ఉండాలి. ఎప్పుడైతే సంతోషంతో దేవుని మందిరానికి వెళతామో దేవుడే మనతో మాట్లాడతాడు, మన పరిస్థితిని సరిచేస్తాడు, మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని కుమ్మరించడానికి దేవుడు ఇష్టంగా ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉండాలి. అప్పుడే ఈ యొక్క ఆశీర్వాదాలు మన సొంతమైతే. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలు మన సొంతము కావాలంటే మనమందరము కూడా దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా, ఎప్పుడైతే ప్రేమించే వారముగా ఉంటామో సంతృప్తి, అలాగే మన జీవితంలో ఏర్పరిచినటువంటి జనాంగంగా మన జీవితంలో వర్ధిల్లడానికి ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా మనలను, మన కుటుంబాలకి సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడైన మా ప్రభువానికి వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చున్నా. ఈ కొద్ది మాటలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకొని కోసారుకుంటున్నా. మీరు కనికరించండి. మేమందరము కూడా దేవుని మందిరములో ఉండడానికి, దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉండడానికి, ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మా జీవితంలో సంతృప్తి, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తామో మా జీవితంలో ఏర్పరిచేటటువంటి జనాంగం మనం మమ్మల్ని ఏర్పరుస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా వర్ధిల్లడానికి అవకాశం చేస్తాం.
ఈ యొక్క వాక్యాలు ప్రభా మా జీవితంలో నెవరవేసుకుని ఆ విధంగా మేము ఈ యొక్క మందిరాన్ని, మీ వాక్యాన్ని, మీ ప్రసన్నతను మేము ప్రేమించే వారముగా ఉండడానికి సహాయం ఇచ్చేది. సెల్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దేవుని దాసులను, దేవుని బిడ్డలకు ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున మీరు దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప తండ్రికి స్తోత్రాలు చెల్లించండి. అవును ప్రభా, ఈ సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటాం. మా ప్రభువు, మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం చేసి మన తండ్రి అయిన దేవుని ప్రేమి, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సెల్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, దేవుని దాసులకు సదాకాలము దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్.